2026 ఫిబ్రవరి 7వ తారీఖున యూట్యూబ్లో నేను T20 వరల్డ్ కప్ అనేది ఇండియా గెలవటం జరుగుతుందని చెప్పడం జరిగింది. అంటే టోర్నమెంట్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం జరిగింది. అది మార్చి 8వ తారీఖున అది ప్రూవన్ అయ్యింది. ఇది యూట్యూబ్ ఛానల్లో పెట్టడం జరిగింది. వార ఫలాల్లో పెట్టాను కూడాను. మీ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది. నిజమా కాదా అనుకుంటే కనుక లింక్ ఓపెన్ చేసి చూడండి. ఇండియా 2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశిలో స్వాతి 4 పాదాలు, చిత్తా 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికి నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో తులారాశి వారికి లాభస్థానంలో కేతు ఉంటారు, దశమ స్థానంలో గురువు ఉంటారు. జూన్ 2వ తారీఖు నుంచి నవమ స్థానంలో శుక్రుడు, జూన్ 8వ తారీఖు నుంచి ఆయన దశమ స్థానానికి అయితే వస్తారు. బుధుడు మీకు నవమ స్థానం నుంచి దశమ స్థానంలోకి అయితే వస్తారు జూన్ 22వ తారీఖు నుంచి. అలాగే రవి గ్రహము అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి అయితే వస్తారు జూన్ 14వ తారీఖు నుంచి. సప్తమంలో కుజుడు అష్టమ స్థానానికి అయితే వస్తారు జూన్ 22వ తారీఖు నుంచి. 6వ స్థానంలో శని ఉంటారు, పంచమంలో రాహు ఉంటారు. ఇది గ్రహస్థితి. తులారాశి వారికి కుటుంబాధిపతి అయిన కుజుడు అష్టమ భావంలోకి వెళ్లబోతున్నారు జూన్ 22వ తారీఖు నుంచి. సమస్యలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరంగా ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. ఈ మాసం అనేది చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. లవర్స్ కి బ్యాడ్ టైం నడుస్తుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. పంచమంలో రాహు ఉన్నారు, చాలా చాలా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఉంటది. లవర్స్ కి చాలా ఇబ్బందికరంగా ఉండబోతోంది ఈ మాసం అనేది. హెల్త్ పరంగా బ్యాడ్ టైం నడుస్తుంది, జాగ్రత్తగా ఉండండి. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ఈ మాసం అనే సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా చాలా బాగుండబోతోంది ఈ మాసం అనేది. పెట్టుబడి ఎక్కువ పెట్టండి, మంచి లాభాలతో చూస్తారు. మ్యారేజ్ పరంగా 21వ తారీఖు నుంచి చాలా సమస్యలు ఉంటాయి. ఇక్కడ కుజుడు సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉన్నప్పుడు జూన్ 22వ తారీఖు నుంచి సమస్యలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. వృత్తి పరంగా దశమ స్థానంలో గురు, శుక్రు, బుధుడు 3 గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మాసం అనేది వృత్తి పరంగా చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై ఛానల్ సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.